సూపర్ స్టార్ కృష్ణ అనే పేరు గురించి తెలుగు 2 రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం అక్కర్లేదు. సినీ పరిశ్రమలో అత్యంత సాహసోపేతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు సినిమా స్కోప్, ఈస్ట్ మ్యాన్ కలర్, 70mm లాంటివెన్నో పరిచయం చేశారు. తన కెరియర్లో 350కు పైగా సినిమాల్లో నటించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా వివిధ రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకోవడమే కాకుండా పద్మాలయ స్టూడియోను నిర్మించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న కృష్ణ సినిమాల వల్ల ఎంతో సంపాదించారు. అలాగే ఎంతో కోల్పోయారు. సంపాదించిన డబ్బును సినిమాల్లోనే పెట్టుబడి పెట్టేశారు. కృష్ణకు భార్య ఇందిరాదేవి ఉన్నారు. వారికి 3 ఆడపిల్లలతో పాటు మహేష్ బాబు, రమేష్ బాబు కుమారులు ఉన్నారు. విజయ నిర్మల కృష్ణ రెండో భార్యగా ఉన్నారు. వీరిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్. కృష్ణతో వివాహానికి ముందే నరేష్ అనే కొడుకు ఉన్నాడు. కృష్ణకు చెందిన 1000 కోట్లు విలువైన ఆస్తిని నరేష్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నానక్రామ్ గూడలో ఉన్న 12 ఎకరాల ఖరీదైన స్థలం నరేష్ పేరు మీద ఉందంటున్నారు. కృష్ణ, విజయ నిర్మల కలిసి నానక్రామ్ గూడలో 12 ఎకరాలు అప్పట్లో కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసే సమయంలో ఎకరం ఖరీదు 1,30,000 మాత్రమే. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఎకరం స్థలం 100 కోట్లకు పైన ఉంటుంది. 12 ఎకరాలు అంటే 1200 కోట్లకు పైన ఉంటుంది. అటువంటి ఖరీదైన ఆస్తిని నరేష్ పేరు మీద ఉంది. నరేష్ మొదటి నుంచి కృష్ణ, విజయ నిర్మలతో కలిసే ఉండేవాడు. నానక్రామ్ గూడలోని 12 ఎకరాలను నరేష్ కి ఇచ్చారు. మిగిలిన ఆస్తులను మహేష్ బాబు, రమేష్ బాబులకు ఇచ్చారు. కృష్ణ, విజయ నిర్మలకు చెందిన విలువైన ఉమ్మడి ఆస్తి నరేష్ కి వచ్చింది. చాలా సార్లు, చాలా సందర్భాల్లో నరేష్ మీడియాతో మాట్లాడుతూ తన ఆస్తి 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ అనే పేరు గురించి తెలుగు 2 రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం అక్కర్లేదు. సినీ పరిశ్రమలో అత్యంత సాహసోపేతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు సినిమా స్కోప్, ఈస్ట్ మ్యాన్ కలర్, 70mm లాంటివెన్నో పరిచయం చేశారు. తన కెరియర్లో 350కు పైగా సినిమాల్లో నటించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా వివిధ రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకోవడమే కాకుండా పద్మాలయ స్టూడియోను నిర్మించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న కృష్ణ సినిమాల వల్ల ఎంతో సంపాదించారు. అలాగే ఎంతో కోల్పోయారు. సంపాదించిన డబ్బును సినిమాల్లోనే పెట్టుబడి పెట్టేశారు. కృష్ణకు భార్య ఇందిరాదేవి ఉన్నారు. వారికి 3 ఆడపిల్లలతో పాటు మహేష్ బాబు, రమేష్ బాబు కుమారులు ఉన్నారు. విజయ నిర్మల కృష్ణ రెండో భార్యగా ఉన్నారు. వీరిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్. కృష్ణతో వివాహానికి ముందే నరేష్ అనే కొడుకు ఉన్నాడు. కృష్ణకు చెందిన 1000 కోట్లు విలువైన ఆస్తిని నరేష్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నానక్రామ్ గూడలో ఉన్న 12 ఎకరాల ఖరీదైన స్థలం నరేష్ పేరు మీద ఉందంటున్నారు. కృష్ణ, విజయ నిర్మల కలిసి నానక్రామ్ గూడలో 12 ఎకరాలు అప్పట్లో కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసే సమయంలో ఎకరం ఖరీదు 1,30,000 మాత్రమే. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఎకరం స్థలం 100 కోట్లకు పైన ఉంటుంది. 12 ఎకరాలు అంటే 1200 కోట్లకు పైన ఉంటుంది. అటువంటి ఖరీదైన ఆస్తిని నరేష్ పేరు మీద ఉంది. నరేష్ మొదటి నుంచి కృష్ణ, విజయ నిర్మలతో కలిసే ఉండేవాడు. నానక్రామ్ గూడలోని 12 ఎకరాలను నరేష్ కి ఇచ్చారు. మిగిలిన ఆస్తులను మహేష్ బాబు, రమేష్ బాబులకు ఇచ్చారు. కృష్ణ, విజయ నిర్మలకు చెందిన విలువైన ఉమ్మడి ఆస్తి నరేష్ కి వచ్చింది. చాలా సార్లు, చాలా సందర్భాల్లో నరేష్ మీడియాతో మాట్లాడుతూ తన ఆస్తి 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.